హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మా గోదావరి జిల్లాలో చేపల చెరువుల్లో పెంచుకునే చేపలతో కర్రీ అయితే చేశానండి నేను. దీని పేరు వచ్చేసి శీలావతి అండి. ముళ్ళులు ఉన్నా కానీ చేప అయితే చాలా రుచిగా ఉంటుందండి. చేపల కూరని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు, ఎవరి విధానంలో వాళ్ళు. ఈ రోజైతే మా ఇంట్లో చేసుకునే విధానాన్ని అయితే నేను చూపించాలనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈజీగా చూపించాలనుకుంటున్నాను. ముందుగా అయితే మసాలా వచ్చేసి మీకు జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, అది కొత్తిమీర, కరివేపాకు, బెండకాయలు, టమాటా ముక్కలండి, అవి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చీల్చిన పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నానండి నేను. చింతపండు పులుపు వచ్చేసరికి మీకు నేను మీడియం సైజు ఉల్లిపాయ అంత చింతపండు తీసుకుని రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. చేపనైతే శుభ్రంగా తోమిన తర్వాత ముక్కలుగా కట్ చేసి దాంట్లో నేను కొన్ని పీసులే తీసుకున్నానండి. తలకాయ, తోకాయ ఏమీ తీసుకోలేదు. నడుం దగ్గర ముక్కలు ఒక 6 తీసుకున్నాను. చిన్న పొట్ట దగ్గర ముక్క వేసుకున్నానండి. దాంట్లో సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం మనకి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల వరకు వేసాను. వీటన్నిటిని బాగా పట్టేలాగా కుదుపుకోవాలండి, అలా గిన్నెని చూపించిన విధంగా. తర్వాత అయితే కర్రీ చూద్దామండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె అయితే పెట్టుకున్నాను. దానికి మీకు చేపల కర్రీకి ఎప్పుడైనా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి స్టవ్ పైన మందంగా. ఎందుకంటే ముక్క విడిపోకుండా మనం ఎలా వేసామో ఆ విధంగానే మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి. దాంట్లో సరిపడగా నూనె వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత, పచ్చిమిర్చి కొంచెం ఫిష్ కర్రీ అనేసరికి మీకు ఎక్కువగానే వేసుకోవాలండి. కర్రీలో పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి తీసుకుని తింటే. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలను తీసుకొచ్చి ఒక్కొక్కటిగా వేసుకుని అలా పేర్చుకోవాలండి. వేసుకుని ఒకసారి గిన్నెని అటు ఇటు కదుపుకొని గరిటె పెట్టకుండా ఆయిల్లో ఒకసారి కుదుపుకోవాలి. కొంచెం అయితే మనం ఉందడు ఉప్పు కారం కలిపిన వాటర్, దాని గిన్నెతోనే కొద్దిగా వాటర్ తీసుకుని ఆ వాటర్ అయితే వేసి దాంట్లో 3 బెండకాయలు, సన్నగా తరిగినవి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి చూపించినవి, అవి కూడా వేసేసుకోవాలి. కొంతమంది అయితే పేస్ట్గా కూడా వేసుకుంటారని, నేనైతే పీసెస్ వేసాను. కొత్తిమీర కూడా వేసేసానండి కొద్దిగా. వేసి ఒక 2-3 నిమిషాలు కుక్ అవనివ్వాలండి, ఎక్కువసేపు ఏం కాదు. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న పులుపు ఉంది కదండి, చింతపండు, అది కూడా తీసుకుని దీంట్లో వేసుకుందాం. తుక్కేమీ లేకుండా వడపోసుకుని చేతితోటి ఇలాగా పులుపు అంతా పోసేసుకోవాలండి. చూసారు కదండి. వేసి దాంట్లో కొంచెం కరివేపాకు, మనం ఉందాడ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పెట్టాం కదండి, ఎటువంటి మసాలాలు వేయకూడదండి, ఇదే రుచి వస్తుంది కర్రీకి. వేసుకొని మొత్తం చుట్టూ ఒకసారి అన్నిటికీ పట్టేలాగా ఇలా కుదుపుకొని కర్రీని మూత అయితే పెట్టుకోవాలండి. పెట్టుకుని మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు కుక్ అవనివ్వాలండి హై ఫ్లేమ్లోనే. ఎందుకంటే మీ ఫిష్ కర్రీ చిక్కబడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. చూసుకుంటూ ఉంటే మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా మొత్తంగానే వస్తుంటే ఉడుకుతున్నప్పుడు. చూసారు కదండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆ శీలావతి చేపల కూర చూసారు కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఫిష్తో పాటు పులుసుతోనే తినేయచ్చండి రైస్ అంతా, అంత టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ అండి.